హలో ఫ్రెండ్స్, నేను భాను చందర్. వెల్కమ్ టు తెలుగు స్ట్రీమ్ టెక్. ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా 5 స్టెప్స్ యూజ్ చేసి మనం లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేయొచ్చో చెప్తానని చెప్పాను కదా. సో ఆ 5 స్టెప్స్ ఏంటంటే ఆడియో వీడియో సోర్సెస్ని వీడియో ఎన్కోడర్కి కనెక్ట్ చేయడము, రెండోది వచ్చేసరికి వీడియో ఎన్కోడర్ని సెటప్ చేసుకోవడము, మూడోది వచ్చేసరికి స్ట్రీమింగ్ డెస్టినేషన్ సెటప్ చేసుకోవడము, నాలుగోది వచ్చేసరికి యూఆర్ఎల్ని స్ట్రీమ్ కీని కాపీ చేసుకొని వీడియో ఎన్కోడర్లో పేస్ట్ చేసుకోవడం, ఐదో స్టెప్ వచ్చేసరికి సింపుల్గా గో లైవ్ పైన క్లిక్ చేయడం. సో ఇవన్నీ ఎలా చేయాలో నేను ప్రాక్టికల్గా ఇప్పుడు చేసి మీకోసం చూస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటే మనకు ఒక ఎన్కోడర్ అయితే కావాలి. సో ఆ ఎన్కోడర్ నేమ్ వచ్చేసరికి స్ట్రీమ్ల్యాబ్స్ ఓబిఎస్ అనమాట. సో అది మనము స్ట్రీమ్ల్యాబ్స్ ఓబిఎస్ నుండి మన సిస్టంలోకి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికోసం మనము మన గూగుల్లోకి వెళ్ళేసి, సో వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, streamlabs.com అని. streamlabs.com అని వాళ్ళ వెబ్సైట్ అయితే ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళేసి మనం ఈ స్ట్రీమ్ల్యాబ్స్ ఓబిఎస్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్. సో ఇది మ్యాక్, విండోస్, లైనెక్స్ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో నాది విండోస్ కాబట్టి నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీరు సింపుల్గా దీనిపైన క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో నా దగ్గర నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో మనం డౌన్లోడ్ చేసుకోగానే మనము ఇన్స్టాల్ చేసేసుకొని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం మీకు తెలిసే ఉంటుంది. సేమ్ వేరే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసినట్టే ఇన్స్టాల్ చేసేసి, సో ఇది స్ట్రీమ్ల్యాబ్స్ ఓబిఎస్ ఓపెన్ చేస్తే సో మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ అనేది. సో ఓపెన్ ఇనిషియల్గా మనం లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేయాలంటే ఇంటర్ఫేస్ మనకి ఏమేమి ఉండాలంటే మన దగ్గర ఒక మైక్, ఒక వెబ్ క్యామ్ ఉండి, లేదంటే మనం ఏదైనా స్లైడ్ షో చేయాలంటే మన దగ్గర కొన్ని ఫొటోస్ ఉండాలి. దానికి సంబంధించిన మన దగ్గర ఒక మ్యూజిక్ కానీ లేదంటే ఒక మైక్రోఫోన్ ఉంటే ఆ మైక్రోఫోన్ యూజ్ చేసుకొని మనం లైవ్ స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ మనం మన ఆడియో వీడియో సోర్సెస్ని లేదంటే మన దగ్గర ఉన్న ఫొటోస్ని కానీ ఆడియోస్ని ఫస్ట్ ఎన్కోడర్కి కనెక్ట్ చేయాలి. సో అది ఎలాగంటే, సో ఇప్పుడు నేను స్ట్రీమ్ల్యాబ్స్ అనే ఒక ఎన్కోడర్, అంటే మన కంప్యూటర్లోనే స్ట్రీమ్ల్యాబ్స్ అనే ఒక ఎన్కోడర్ అయితే ఉంటుంది. సో దానికి మనం వీటిని కనెక్ట్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ మనం సీన్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. సో ప్రజెంట్గా మనకి ఇన్బిల్ట్గా ఒక సీన్ అయితే వస్తుంది. సో సోర్సెస్ ఇండివిజువల్ సీన్లో ఎన్ని సోర్సెస్ అయినా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో అయితే ఇప్పుడు నేను ఫస్ట్ నాకు వీడియో కావాలి. సో వీడియో కావాలంటే మీరు ఒక ల్యాప్టాప్ యూజ్ చేస్తుంటే ల్యాప్టాప్కి మీకు ఇన్బిల్ట్ కెమెరా వస్తుంది. ఒకవేళ మీరు నార్మల్గా పీసీ అయితే మీరు ఎక్స్టర్నల్ వెబ్ క్యామ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా వీడియో కెమెరాస్ ఉంటే వీడియో కెమెరాస్ వాటిని అట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే వెబ్ క్యామ్ కనెక్ట్ చేసిన. సో దాని ఎక్కడి నుంచి అంటే ఆ సోర్స్లో ప్లస్ పైన క్లిక్ చేస్తే మనకి మెన్యూ అనేది వస్తుంది. సో అక్కడికి వెళ్ళి వీడియో క్యాప్చర్ డివైస్ అనేది మనం తీసుకొని ఇక్కడ యాడ్ సోర్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మన డివైస్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సో వీడియో క్యాప్చర్ డివైస్ అని ఉంది. సో దాన్ని నేను అలా వదిలేస్తున్నాను. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఏ కెమెరాస్ వెబ్ క్యామ్ కనెక్ట్ చేసినామా, లేకపోతే ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్ కెమెరా ఉంటే ల్యాప్టాప్, అట్లా మనం ఎన్ని కెమెరాస్ ఉంటే ఆ కెమెరాస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. నా దగ్గర ప్రజెంట్గా ఐరన్ వెబ్ క్యామ్ అనేది ఉంది. దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటే చూడండి నా వీడియో అనేది ఇక్కడ వచ్చేసింది. సో వచ్చేసిన తర్వాత సో ఈ వీడియో నేను ఫుల్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళేసి స్ట్రెచ్ టు స్క్రీన్ పెట్టేస్తే ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. తర్వాత మనకు ఏదైనా లోగో యాడ్ చేసుకోవాలి, లేదంటే ఏదైనా ఇమేజ్ యాడ్ చేసుకోవాలంటే సో లోగోస్ అయితే మ్యాక్స్ పిఎన్జీ ఫార్మాట్లో పెట్టుకోండి, బాగుంటుంది చూడడానికి. మరి సేమ్ ప్లస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్, అక్కడికి వెళ్ళేసి ఇమేజ్కి ఏదైనా నేమ్ ఇచ్చేసుకోండి. సో నేనైతే ఇమేజ్ అని వదిలేస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మన ఇమేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. లేకపోతే మనం ఏ ఫోల్డర్లో ఉంటే ఆ ఫోల్డర్ నుంచి మన ఇమేజ్ని అయితే తీసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్గా ఈ ఇమేజ్ని తీసుకుంటున్నాను, అంటే లోగో తీసేసుకొని డన్ కొడితే చూడండి ఈ ఇమేజ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. సో దీన్ని నేను ఇంకా చిన్నగా చేసి ఒక కార్నర్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. సో మీరు కూడా మీ ఇష్టం, దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఈ కార్నర్లో పెట్టేస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు దాన్ని. ఇక నెక్స్ట్ మనకు కావాల్సింది ఆడియో. సో ఆడియో ఎట్లా అంటే సేమ్ మళ్ళీ ఇక్కడే క్లిక్ చేసి ఇక్కడ ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే సో ఇక్కడ మన ఆడియో మైక్కి ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. సో నేనైతే
దీనికి మైక్ అని నేమ్ ఇస్తున్నాను, మీ ఇష్టం, మీరు మైక్ అని ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని ఉంటే ఏం కాదు, నో ప్రాబ్లం. సో సేమ్ ఇక్కడ డ్రాప్ డౌన్ మెన్యూకి వచ్చేసి నాదైతే మైక్, ఇప్పుడు నేను బోయే M1 నుండి రికార్డ్ చేస్తున్నాను. సో నా మైక్రోఫోన్ అయితే ఇది. సో దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి నా ఆడియో, నేను మాట్లాడుతున్న ఆడియో అయితే మీకు ఇక్కడ బ్లింక్ అవుతుంది అనమాట. సో ఇంకోటి, మనం ఈ ఆడియో చేసినప్పుడు ఆడియో అనేది రెడ్కి వెళ్ళకుండా చూసుకోవాలి. ఈ ఎల్లో వరకు వస్తే నో ప్రాబ్లం. సో ఇలా రెడ్కి వెళ్ళిందంటే మన ఆడియో అనేది క్లిప్పింగ్ అవుతుంది. సో అట్లా కాకుండా మనం మ్యాక్ గ్రీన్ లేదంటే ఎల్లో, ఇంకా అంతకంటే దాటిపోకుండా మనం చూసుకోవడం మంచిది. సో ఇప్పుడు మనకు వీడియో వచ్చింది, ఆడియో వచ్చింది, ఇమేజ్ వచ్చింది. సో మనకి ఇట్లా కాకుండా మనం ఇంకా ఏదైనా వీడియో పెట్టాలనుకోండి. సో సేమ్ అట్లనే ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి వీడియో, మీడియా సోర్స్, వీడియో కదా, మీడియా సోర్స్, యాడ్ సోర్స్, ఇక్కడ బ్రౌజ్ కొట్టేస్తే సేమ్ మొత్తం అంతే ఉంటుంది ప్రొసీజర్. సో ఆ వీడియో సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది ఇక్కడ వస్తుంది. సో ఇది చాలా చిన్న వీడియో అనమాట. సో వెంటనే ఇది అంటే స్టాప్ అయిపోతుంది. ఒకవేళ ఇది కంటిన్యూస్గా రావాలనుకుంటే ఇక్కడ లూప్ అనేది కదా, దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ అయిపోగానే మళ్ళీ రిపీటెడ్గా అదే కంటిన్యూస్గా వస్తుంది అనమాట. సో నేను దీన్ని ఓకే డన్ కొట్టేస్తే ఈ వీడియో అనేది ఇక్కడ వచ్చేసింది. సో అలా మనం అయితే ఇంకా ఇవన్నీ ఓకే ఇట్లా ఉండాలి అంటే వీటన్నిటిని మనం లాక్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా వాటిని అసలు మనం ఏం కదిలిచ్చినా లేదంటే వేరే ఏదైనా చేస్తున్నా కూడా సో వీటికైతే ఏం అవ్వదు అనమాట. అట్లా ఇప్పుడు నా కెమెరా చిన్నగా కావాలి అనుకోండి. సో ఇది అన్లాక్ చేసుకొని కెమెరాని పైకి తీసుకురండి, కెమెరా పైకి వచ్చేస్తుంది. సో కెమెరాని చిన్నగా చేసి ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. ఇలా అదే ఇందాక చెప్పాను కదా. సో అలా ఎక్కడైనా పెట్టేసుకొని ఇక్కడ ప్లే అవుతూనే ఉంటాయి. మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఉండొచ్చు. లేదు నేను వీడియో అవసరం లేదు అనుకుంటే మీరు వీడియోని ఇక్కడ నుంచి హైడ్ చేయొచ్చు. ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదా, ఐ సింబల్, అక్కడ నుంచి హైడ్ చేసేస్తే ఇది అనేది హైడ్ అయిపోతుంది అనమాట. సో అలా మనం వీటిని చేసేసుకొని ఇక్కడ ఇంకో సీన్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మల్టిపుల్ సీన్స్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్క ఇండివిజువల్ సీన్లో సో ఇండివిజువల్ సోర్సెస్ అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ చూడండి ఇప్పుడు ఇంకో సీన్ క్రియేట్ చేస్తాను నేను. సో ఇంకో సీన్ క్రియేట్ చేశాను కదా. సో ఇంకో సీన్ క్రియేట్ చేస్తే సో ఈ సీన్ అనేది ఖాళీగా ఉందన్నమాట. సో ఈ సీన్లో ఈ సోర్సెస్ ఉన్నాయి. మళ్ళీ సేమ్ ఇదే ఈ సీన్లో మళ్ళీ వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా ట్యూటోరియల్ చెప్తున్నారు, లేకపోతే పిల్లలకి ఏదైనా క్లాస్ చెప్తున్నారు, ఆ క్లాస్ రిలేటెడ్ ఏదైనా ఇమేజెస్ దొరికితే మీరు ఇక్కడ పెట్టచ్చు. సో మీరు ఇట్లానే కూర్చొని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ మీ వీడియో క్యాప్చర్ డివైజ్ని ఒక కార్నర్కి పెట్టేసుకొని మీ పిల్లలకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అట్లా చేస్తున్నప్పుడు సో ఇట్లా మల్టిపుల్ సీన్స్ పెట్టుకొని మల్టిపుల్ సోర్సెస్ పెట్టుకొని మనం లైవ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు ఇదంతా మనకు రెడీ అయిపోయింది లైవ్ కోసం. సో ఇదంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం గో లైవ్ కొట్టాలి అనమాట. అంటే దానికంటే ముందు ఇంకొక పని చేయాలి. మనం ఏంటంటే మన స్ట్రీమ్కి URLని తీసుకొచ్చుకొని మన వీడియో ఎన్కోడర్లు అయితే పెట్టాలి. అది ఎలాగంటే సో ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళాలి. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా మీకు. సో ఇక్కడ ప్లస్ సింబల్ కనిపించగానే దానిపైన క్లిక్ చేస్తే గో లైవ్ అని ఉంది. సో అక్కడికి వెళ్తే మనకు సో మనకి ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది. నేను చెప్పాను కదా స్ట్రీమింగ్ డెస్టినేషన్ని మనం సెటప్ చేసుకోవడం అంటే ఇదే అనమాట. సో మనం ఇక్కడ టైటిల్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్లాస్ చెప్తున్నారు, నేనైతే ఇప్పుడు మీకోసం వీడియో చేస్తున్నా, టెస్టింగ్ అని పెట్టేసుకొని సో మీరు ఇది పబ్లిక్ పెట్టుకోవచ్చు. లేదంటే అన్లిస్ట్ పెట్టేసుకొని మీరు ఎవరెవరికైతే చెప్పాలనుకుంటారో వారికి మాత్రం లింక్ పంపిస్తే వాళ్ళ వరకు వెళ్తుంది. సో నేను ఇప్పుడు పబ్లిక్ పెట్టాను, మీకు చెప్తున్నాను కాబట్టి అన్లిస్ట్ పెడతాను. తర్వాత డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి. డిస్క్రిప్షన్ బాక్స్లో అంటే మీ ఇష్టం, మీరు డిస్క్రిప్షన్లో ఏది యాడ్ చేయాలంటే అది. నేనైతే టెస్టింగ్ లైవ్ స్ట్రీమ్ అని పెడుతున్నా, టెస్టింగ్ లైవ్ స్ట్రీమ్ అని పెట్టేస్తున్నా. సో నాది సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది. మీరు మీ కేటగిరీ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసేసి మీరు పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే సైన్స్ అండ్ టెక్నాలజీ పైన పెట్టేస్తున్నా. సో మీ కంటెంట్ మేడ్ ఫర్ కిడ్స్ అయితే మేడ్ ఫర్ కిడ్స్ అని కొట్టండి, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అయితే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని కొట్టండి. సో నేనైతే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెడుతున్నాను. సో సేవ్ కొట్టగానే మనకి ఇట్లా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. చూడండి మీకు ఇక్కడ కనెక్ట్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ టు గో లైవ్ అంటే మన స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ని మనం దీనికి కనెక్ట్ చేయాలన్నమాట. సో అది స్ట్రీమ్ ల్యాబ్స్ OBS. అయితే నేను స్ట్రీమ్కి URL అని చెప్పాను కదా. సో ఆ స్ట్రీమ్కి URL ఇవే అనమాట. ఇది వచ్చేసి స్ట్రీమ్కి, ఇది వచ్చేసి URL. సో నేను ఫస్ట్
యూఆర్ఎల్ని తీసుకెళ్ళి మన వీడియో ఎన్కోడర్లో అయితే పేస్ట్ చేయాలి. అది ఎట్లా అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ స్ట్రీమ్ అని ఉంది కదా, స్ట్రీమ్లో చూడండి ఇక్కడ యూఆర్ఎల్ ఉంది. సో యూఆర్ఎల్ని మనం ఇక్కడ పేస్ట్ చేసి ఇంకా స్ట్రీమ్కిని మళ్ళీ ఇక్కడ నుంచి మనం తెచ్చుకుందాం. ఇది స్ట్రీమ్కి. సో దీన్ని కాపీ చేసేసి ఇది స్ట్రీమ్కి కదా, దీంట్లో మనం పేస్ట్ చేస్తే అయిపోతుంది. సో మనం ఇప్పుడు రెడీ టు గో లైవ్ అనమాట. సో ఇప్పుడు నేను చూడండి గో లైవ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్ట్రీమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మన వీడియో అనేది చూడండి ఇక్కడికి వస్తుంది, ఎక్సలెంట్ కనెక్షన్ అని ఉంది కదా. సో మన ఇచ్చే వీడియో అనేది మన యూట్యూబ్లోకి రావడం అయితే స్టార్ట్ అయింది. యూట్యూబే కాదు, మీరు ఒకవేళ ఫేస్బుక్ చేసుకుంటా అంటే ఫేస్బుక్ అలా చూడండి మన లైవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ లైవ్ మీరు చూడండి ఎండ్ స్ట్రీమ్ అని వస్తుంది. అంటే ఒకవేళ మనకి ఇంకా లైవ్ ఓకే ఇంకా అంటే మన టైం అయిపోయింది ఇంకా లైవ్ వద్దు అనుకుంటే మనం ఇక్కడ ఎండ్ స్ట్రీమ్ కొట్టేస్తే లైవ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో చాలా సింపుల్ అనమాట లైవ్ చేయడము. సో ఇలాగా మనము మన ఆడియో వీడియో సోర్సెస్ని స్ట్రీమింగ్ డెస్టినేషన్లోకి తీసుకొని రావాలంటే మనకు ఒక ఎన్కోడర్ కావాలి, ఎన్కోడర్, స్ట్రీమ్లాబ్స్, ఓబిఎస్. సో ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం చేస్తున్నది మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది మొత్తం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో వీటి ద్వారా మనం మన లైవ్ స్ట్రీమ్ అయితే చేయొచ్చు. సో వీడియో క్యాప్చర్ ఇందాక మనం హైడ్ చేసినాం కదా, ఇప్పుడు అన్హైడ్ చేసుకుందాం. సో ఇలా మనము మన దగ్గర ఉన్న కంటెంట్ని మనం ఎట్లాగైనా మనం లైవ్ స్ట్రీమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే సో మీ దగ్గర ఏ కంటెంట్ ఉన్నా మీరు ఏదో క్లాస్ చెప్తున్నా అట్లా మనం లైవ్ అయితే చేసుకోవచ్చు. నేను మీకోసం నెక్స్ట్ వీడియోలో ఫేస్బుక్లో మళ్ళీ యూట్యూబ్లో వీటిలో స్ట్రీమ్కి ఎలా వెతకాలి, తర్వాత యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ లైవ్ షెడ్యూల్ ఎట్లా చేసుకోవాలి వీటి గురించి అయితే చెప్పబోతున్నాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా లైవ్ స్ట్రీమింగ్ పైన ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ బాక్స్లో అయితే అడగండి. అక్కడి నుంచి నేను మీకు ఇన్స్టెంట్గా రిప్లై అయితే ఇస్తాను. తర్వాత నా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవుతూ అక్కడ కూడా మీ డౌట్స్ ఏదైనా ఉంటే నన్ను అడగొచ్చు. సో ఈరోజు అయితే ఇంతే ఫ్రెండ్స్.